సువార్త జ్వాల పక్షముగా రెవరెండ్ పివి రవిప్రసాద్ గారు సమర్పించు మర్మం అనే ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభించడానికి ప్రభు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియ వీక్షకులైన మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మర్మం అనే కార్యక్రమం లాంచింగ్ ప్రోగ్రాం ఈ నెల 5వ తేదీ గురువారం గుంటూరు నగరంలో బైబిల్ మిషన్ చర్చ్లో దేవుని మహిమార్థం ఆశీర్వాదకరంగా జరిగింది. బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ జె సామ్యుయల్ కిరణ్ గారు, తల్లిగారైన ప్రమీల సెల్వరాజు అమ్మగారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఎల్సి పూర్వ అధ్యక్షులు రెవరెండ్ సిహెచ్ విక్టర్ మోజెస్ గారు అధ్యక్షత వహించారు. క్రైస్తవ రాజధాని అయిన గుంటూరు నగరంలోని ప్రముఖ దైవజనులు అనేకలు ఈ లాంచింగ్ ప్రోగ్రాంకు కార్యక్రమానికి విచ్చేసి రెవరెండ్ పివి రవిప్రసాద్ గారిని సువార్త జ్వాల పరిచర్యలను దీవించారు. ఈ కార్యక్రమానికి స్పందన పరిచర్యల సంచాలకులు రెవరెండ్ డాక్టర్ దేవసహాయం గారు విశిష్ట అతిథిగా విచ్చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తముగా దేవుని సువార్తను అందిస్తున్న ప్రియులు అపోస్తులు బ్రదర్ టి ఏసన్న గారు ప్రత్యేక ఆశీస్సులు అందించడానికి విచ్చేశారు. ఇంకా దైవజనులు రెవరెండ్ బి జాకబ్ గారు, రెవరెండ్ టి నథానేయులు గారు, రెవరెండ్ కృపానిధి గారు, బిషప్ సాలెం రాజు గారు, రెవరెండ్ డాక్టర్ జి రాజకుమార్ గారు, రెవరెండ్ డాక్టర్ ఎం స్వర్ణలతాదేవి గారు, రెవరెండ్ వేదమణి గారు, రెవరెండ్ పిఎస్ విద్యాసాగర్ గారు మరియు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న దైవ సేవకులు అనేకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మర్మం ఒక విభిన్నమైన విశిష్టమైన కార్యక్రమం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దైవజనులు రెవరెండ్ పివి రవిప్రసాద్ గారు గుంటూరు నగరంలో ఉన్న సంఘ కాపురులకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఎందుకంటే అంత డైనమిజం, లీడర్షిప్ క్వాలిటీస్, రాడికల్ థింకింగ్, దేవుడు ఆయనకి అనేకమైన తలాంతులు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను. నేటి దినమందు ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేకులను ప్రభు తట్టు ఆకర్షించుటకు ఈ చక్కని మార్గమును ఆలోచనను దేవుడే కలిగించిన వారై ఉన్నారు. ఈ యొక్క రాక కాలంలో వివిధమైనటువంటి సాధనములతో అలాగే చక్కని మరి ఏర్పాట్లతో అనగా సభలతో అనేకులకు క్రీస్తు వార్త అందించడానికి దేవుడే మార్గమును తెరచిన వారు ఉన్నారు. గనుక ఈ వినూత్నమైనటువంటి ఆలోచన దీనబిడ్డ రవి గారికి దేవుడు అనుగ్రహించారు. అందులో పాల్గొని మనమందరము కూడా మనకు చేతనైన సహాయము అనగా అన్నిటికంటే మించినది ప్రార్థన. కనుక వారు కోరేది కూడా అదే. గనుక రవిప్రసాద్ గారి ఒక మర్మంగా ఉండేవారికి మర్మాలు తెలియబడతాయేమో. అయితే ఆ మర్మము మనందరము నేర్చుకుని మనం కూడా మర్మంగానే జీవించాలని అనుకుంటూ ఉన్నాము. ఈ మర్మం అనే కార్యక్రమం ద్వారా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తాయి అనుకుంటున్నాము. అన్ని మర్మాల కంటే రాకడ మర్మం చాలా మధురమైనది, విలువైనది. కనుక పరిశుద్ధాత్ముడు మనలను వర్ధిల్ల చేయాలని కూడి వచ్చిన సేవకులు, సేవకురాండ్రు, పెద్దలు, అనుభవజ్ఞులు, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు కలిసిన మీ అందరి మధ్య నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవదేవుణ్ణి స్తుతించుకుంటున్నాను. మరణాత. ఈ యొక్క ఘనమైన సువార్త జ్వాల తరపున ప్రసారం కానై ఉన్న మర్మం అను ఆధ్యాత్మిక టీవీ ఎపిసోడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఏకీవించడానికి గొప్ప వీలు దయచేసిన దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక లాంచ్ ప్యాడ్గా ఈ యొక్క బైబిల్ మిషన్ దేవాలయం రవిప్రసాద్ గారు ఎన్నుకున్నందుకు
మా నిండు హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ప్రభు యొక్క రాక పర్యంతం సాగాలని అభిలాషిస్తూ ఉన్నాం, ఆకాంక్షిస్తూ ఉన్నాం. అలా బైబిల్ మిషన్ తరపున, మా సంఘం తరపున మా యొక్క అభినందనలు రెవరెండ్ ప్రసాద్ అయ్య గారికి తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది కలలు కంటారు, కానీ కొందరే ఆ కళలను కార్యరూపంలో పెడతారు. మరి రెవరెండ్ ప్రసాద్ గారికి దేవుడు ఎంతో గొప్ప దర్శనాలు, అలాగే ఎంతో ఉన్నత భావ విషయాలు దయచేశారు. అవన్నీ కూడా కార్యరూపంలో పెట్టే సామర్థ్యం, ఆ యొక్క చక్కని మరి శక్తి, అలాగే ఆ చక్కని వివేకం దేవుడు వారికి దయచేసిన వారై ఉన్నారు. అందును బట్టి అభినందిస్తూ, మరి వారి యొక్క ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి, అవి చాలా మర్మంగా ఉన్నాయి. నిజంగా మర్మం అనే పేరు ఈ యొక్క టీవీ మరి ఎపిసోడ్కి ఇవ్వటం చాలా సవ్యమని తలస్తూ ఉన్నాం. ప్రభు ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా తన మేఘమెక్కు పర్యంతం ప్రబలముగా కొనసాగించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మొదటి ఎపిసోడ్లోని 3వ వంతు భాగాన్ని స్క్రీన్ చేస్తున్నాము. సువార్త ద్వాల పక్షంగా ప్రతి వారం మేము సమర్పించే ఈ కార్యక్రమానికి మర్మం అని పేరు పెట్టడం జరిగింది. ఈ మర్మం అనే ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్ గారు, మీ కార్యక్రమానికి మర్మం అనే పేరు ఎందుకు పెట్టారు? సృష్టిలో మర్మం, రహస్యం అని 2 వేరువేరు అంశాలు ఉంటాయి. రహస్యమేమో మానవులకు సంబంధించింది, మర్మమేమో దేవునికి సంబంధించింది. అయితే రహస్యానికి, మర్మానికి ఉన్న ఒకే ఒక పోలిక ఏమంటే, రహస్యం కానివ్వండి, మర్మం కానివ్వండి, కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైనప్పుడు అవి రహస్యంగా, మర్మంగా పరిగణించబడతాయి. అలా కాకుండా ఆ ఒకే ఒక వ్యక్తి నుండి మరొకరికి తెలిసినప్పుడు అవి ఇక ఎంత మాత్రం రహస్యంగా కానీ, మర్మంగా కానీ పరిగణించబడవు. అయితే రహస్యానికి, మర్మానికి ఉన్న సునిశ్చితమైన వ్యత్యాసం ఏమంటే, రహస్యం అనేది తెలుసుకునేంత వరకు మరుగు చేయబడి తెలుసుకున్న మరుక్షణం బహిర్గతమవుతుంది, దానిని రహస్యం అంటాం. కానీ మర్మం అలా కాదు. అది తెలుసుకుంటున్న కొద్దీ లేక అనుభవంలోనికి వస్తున్న కొద్దీ మరింత జటిలమవుతూ ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది. అందుకని దానిని మర్మం అంటాం. ఇక రహస్యాన్ని మనిషి తన జ్ఞానంతో ఛేదిస్తాడు, మర్మాన్ని మాత్రం దేవుడు మాత్రమే బయలుపరుస్తాడు. ఈ కార్యక్రమంలో సృష్టికి పూర్వమున్న ఆదిమ స్థితిని గురించి మనం అధ్యయనం చేయాలి అనుకుంటున్నాం. ఆదిమ యుగం నుండి ఇప్పటి ఆధునిక యుగం వరకు మానవులకు అంతుపట్టని ఒకే ఒక మర్మం ఏమంటే, తన చుట్టూ ఉన్న ఈ సృష్టి. ఈ సృష్టి ఉన్నదే, దీనిలో చేతనత్వం, సౌందర్యం సమస్తం ఇమిడి ఉంటాయి. ఎంతగా దానిని పరిశోధించాలని ప్రయత్నించినా అది అంతుపట్టకుండా, అర్థం కాకుండా ఉంటుంది. పాస్టర్ గారు, సృష్టి గురించి మనమే ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాం? ఈ సృష్టి అంతటిలో కేంద్ర బిందువు మానవుడే కాబట్టి మానవుడెప్పుడు ఈ సృష్టిని గురించి తెలుసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి, విశ్వాంతరాళాలను గురించి, ఇంకా వీటన్నిటికీ కారణభూతుడైన దేవుని గురించి తెలుసుకోవాలని, అలాగే దేవునితో సంబంధపడాలని నిత్యం మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. ఇవాళ జీవితం యాంత్రికమైపోయింది, తీరిక లేకుండా తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తీరిక లేని తనంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతను గురించి, సౌందర్యాన్ని గురించి
అసలు ఏమాత్రం ఆలోచించడానికి మనకు సమయమే ఉండటం లేదు. కానీ ఒక్కసారి మనసు ప్రకృతి మీద కేంద్రీకరించి మన చుట్టూ జరిగే పరిస్థితులను గమనించినట్లయితే ఎంత రమణీయత, ఎంత సౌందర్యం మన కళ్ళ ముందు పుట్టిపడుతూ ఉంటుందో. మాట వరుసగా చెప్పుకుందాం, ఆకాశాన్ని చూద్దాం. అది చూడటానికి చాలా నిర్మలంగా కనపడుతుంది. కానీ అంతలోనే హఠాత్తుగా మేఘాలు దానిని ఆవరిస్తాయి. ఇక ఆ మేఘంలో నుంచి ఒకటొకటిగా జారిపడే వర్షపు బిందువులున్నాయే, అవి వందలు, వేలు, లక్షలు, కోట్లుగా మారి కుంభవృష్టిని కురిపిస్తాయి. వర్షం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వర్షం వెలిశాక ఒకసారి చెట్లను, కొండలను చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. కడిగిన ముత్యాల్లాగా అవి కనపడుతూ ఉంటాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ వర్షంతో ఈ ప్రకృతికి దేవుడు స్నానం చేయించాడా అనిపిస్తుంది. ఇక వర్షం వెలిశాక ఆకాశంలో ఎంత పెద్ద వరదగూడు కనబడుతుందో. అంత పెద్ద వరదగూటిని క్యాన్వాస్ మీద చిత్రించాలంటే ఎంత పెద్ద క్యాన్వాస్ కావాలి, దాన్ని గీయటానికి ఎన్ని రంగులు వాడాలి, ఎంతెంత పెద్ద బ్రష్లు వాడాలి. కానీ ప్రకృతిలో అదొక అద్భుతమైన కళాఖండంగా నిత్యము మనకు కనబడుతూనే ఉంటుంది. చిత్రకారులను గురించి మాట్లాడుకుంటూ రవివర్మ అనే చిత్రకారుడున్నాడని, అతను అద్భుతంగా చిత్రించాడని, అలాగే యూరోప్లో పికాసో అనే చిత్రకారుడు, వీరిని గురించి చెప్పుకుంటాం. వీళ్ళు రంగుల్ని అద్భుతంగా మలిచి దృశ్య కావ్యాలని మన ముందు ఆవిష్కరిస్తారు. నేనంటాను, ఒక క్రోటన్ మొక్క ఆకుకు రంగులు వేయటానికి ఎంతమంది రవివర్మలు, ఎంతమంది పికాసోలు అవసరమవుతారో కదా. ఇక ఈ చుట్టూ ఉన్న ప్రకృతి గురించి చెప్పుకుంటూ పోతే వీటి మీదే కొన్ని వందల ఎపిసోడ్లు మనం తీసుకోవచ్చు. సృష్టిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతూ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఆదిలో అని ప్రారంభమవుతుంది. ఆదిలో అంటే ప్రారంభానికి ముందు. ఇంకా చెప్పాలంటే కాలాన్ని లెక్క కట్టడం మొదలు పెట్టకముందు దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడు. పాస్టర్ గారు, ఆదిలో దేవుడే ఉనికిలోనికి వచ్చాడని చెప్తున్నారు కదా, ఆయన ఉనికిలోనికి ఎలా వచ్చాడు? ఇది అపరిపక్వతలోంచి, పరిమిత మానవ జ్ఞానంలో నుంచి తలెత్తే ప్రశ్న. ఇక్కడ నన్ను ఒక మాట అడగనివ్వండి. నీ తల్లి గర్భంలో పిండ రూపంగా ఏర్పడక మునుపు నువ్వెక్కడున్నావు? ఈ ప్రశ్నకు నువ్వైతే ఏం సమాధానం చెబుతావు? నిజానికి ఈ ప్రశ్నకు జవాబు చెప్పటం ఎవరికి సాధ్యం కాదేమో అనుకుంటాను. యోబు గ్రంథంలో దేవుడైన యెహోవా సుడిగాలిలో యోబుకు ప్రత్యక్షమై యోబును ఇలా అడుగుతాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ నుంటివి? నీ తల్లి గర్భంలో పిండ రూపంగా ఏర్పడక మునుపు నీవెక్కడ ఉన్నావు, నీ ఉనికి ఏమై ఉన్నది అని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తల్లడిల్లిపోతూ ఉన్నావే. ఇక అనంత